ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి సంఘాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఠాకూర్ ఆడిటోరియంలో జరిగిన పూర్వ విద్యార్థుల సదస్సుకు 100 ఏళ్లలో ఉస్మానియా ఒడిలో ఓనమాలు నేర్చుకుని ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్న ప్రముఖులు విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఈ ప్రముఖులంతా నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రగతిశీల పూర్వ విద్యార్థుల కల్చరల్ నైట్ పేరుతో ఆర్ట్స్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులారా, ఇక్కడ నుండే అలా ప్రశ్నించే వాళ్ళు వచ్చారు. ఇక్కడ నుండే మహాకవులు వచ్చారు, మహా విద్యార్థులు వచ్చారు. అసలు ఇంటి దగ్గర మల్లెపూల్లా బతికిన విద్యార్థులు ఇక్కడికి వచ్చినాక ఈ క్యాంపస్ చూసి అలా మారిపోయారు. ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరని అడిగారు, ఆ చెమట సుక్కలు ఎవరి అని అడిగారు. అంతేకాదు, ఓ అక్కడ నుండి అడిగారు, అక్కడ ఎవరి పేరు రాసలేదే, నిజాం కట్టాడట. ఓ నిజాం, కనీసం పర్లేదు బిడ్డ, ఇదన్నా కట్టిపోయి నీకు సలాం వాలేకుం. ఆ రాళ్ళెత్తిన కూలి నుండి చరిత్ర నుండి అనేక మంది ఇక్కడ నుండి వచ్చారట. అందుకే ఈ రోజు మీటింగ్ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ గుర్తుపెట్టడానికి వాళ్ళని అడిగిందంట. ఆ కూలీలు, ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు, అక్కడ నుండి కూలీలు, ఈ చెట్లను నాటిన వాళ్ళు, ఈ కొమ్మల్ని చేసిన వాళ్ళు, వాళ్లకు అన్నం పెట్టేవాళ్ళు, వాళ్లకు పుస్తకాలు ఇచ్చిన వాళ్ళని, అక్కడి నుండి చరిత్ర మొదలైంది. దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ. దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ దెమ్సెల్ఫ్. వాళ్ళు ప్రశ్నించడం నేర్చుకున్నారు. విద్య అంటే ప్రశ్నించడమే. ఎస్ సార్, ఓకే సార్, ఎస్ సార్, ఎస్ కాదు. అప్పుడప్పుడు నో కూడా అనాలి. గదే చదువు. నో అనడానికి చాలా ధైర్యం ఉండాలి. ఓ నా ప్రియమైన బిడ్డలారా, నాగినాగా సగనాగా, ఇదెందుకు రా తుపాకులు? ప్లీజ్. అమ్మ నాయన నాకు వణికింది రో, కొట్టరా చప్పట్లు. సగనాగా, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. నేను ఎక్కువ టైం తీసుకో. సగనాగా సగనాగా ఆ రోజు నేను సైకిల్ మీద వస్తున్నాను. అప్పుడే ఎమర్జెన్సీలో అయిపోయి అందరు విద్యార్థులు క్యాంపస్ నుండి పల్లెల్లోకి వెళ్ళిపోయారు. బహుశా ఇక్కడ చాలా మంది వయసు పిల్లలు ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఇక్కడ స్టేజ్ మీద కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత నేను 2 పాటలు రాశా ఈ అమరవీరుల మీద. ఆ పాటలు పూర్తిగా గుర్తు లేకుండా ఇక్కడ చాలా మంది వచ్చారు. వాళ్ళు కోరస్ పాడతారు, ప్రజాకళ మండలి ఉన్నారు, నేను పాడతాను. ఆ సైకిల్ మీద కంట్రోల్మెంట్ నుండి అలా వస్తుంటుంటా. మిలిటరీలో అమరులకు ఒక మ్యూజిక్ ఇస్తారు. సాగానా కోటి అంటావా? నెక్స్ట్ సాగానాగా 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 సానాగనా నాగానా ఇది మిలిటరీలో నీకు ప్రతి దగ్గర జంతర్ మంతర్ దగ్గర మార్నింగ్ ఈవినింగ్ ఆ సోల్జర్ కి ఇలా పెడతారు.
కళా